ఎక్స్క్యూజ్ మీ, తను అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది. తను ఏ వార్డులో ఉంది? సారీ, నేమ్ ఆఫ్ ది పేషెంట్ ఇస్ తను. విచ్ రూమ్ నంబర్ ఈజ్ షీ ఇన్? ఓకే సార్. సార్, తన్ను అనే పేరుతో 3 పేషెంట్స్ ఉన్నారు. మీరు ఎవరిని కలవాలి? పూర్తి పేరు తనుశ్రీ. సారీ సార్, పేషెంట్ పూర్తి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని నేను తనుశ్రీ గుప్తా ఏ రూమ్ లో ఉన్నారో చెప్పలేను. చూడు, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆ 3 పేషెంట్స్ ఉన్న రూమ్ నెంబర్స్ రాసిస్తే నేను స్వయంగా వెళ్ళి వెతుక్కుంటాను వాళ్ళని. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందు ఏ రూమ్కి వెళ్ళాలి? ఎక్కడికి? ఒక పని చేస్తాను, జనరల్ వార్డులో చూస్తాను. బుల్బుల్, మనం ఇక్కడ ఎలాంటి చోటు వెతుక్కోవాలంటే అక్కడ నుంచి మనకు అతను కనిపించాలి గానీ అతనికి మనం కనిపించకూడదు. అక్క, బెడ్ కింద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కోసారి నువ్వు చాలా మంచి ప్లాన్లు వేస్తుంటావు, కానీ ఇంకొకసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటావు. నువ్వు చెప్పినట్టే మనం బెడ్ కింద దాక్కుంటే తన్ను చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తాం కదా. ప్రవీణ్, నీకు ఈ రూమ్ లో ఇంకేదైనా చోటు కనిపిస్తుందా దాక్కోడానికి? చాలా ప్లేస్ లో ఉన్నాయి కదా ఇక్కడ. మనం దాక్కోవడానికి ఈ చోటు సరిగ్గా ఉంటుంది. ఇక్కడికి ఎవరు రారు కూడా. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ మనం చాలా ప్రశాంతంగా దాక్కోవచ్చు. ఒక్క నిమిషం, నువ్వెందుకు దాక్కోవాలి? అరే, నేను కూడా చూడాలి కదా ఆ వ్యక్తి ఎవరు అని. చూడక్క, నువ్విక్కడ దాక్కోవద్దు. నువ్వు వెళ్ళి తలుపుకి అటువైపు నిలబడు. అప్పుడు నువ్వెవరికీ కనిపించవక్క. ఆ వ్యక్తి లోపలికి వస్తున్నాడా లేదా నువ్వు అక్కడి నుంచి చూడు. అన్నట్టు, ఒకవేళ బావగారు లోపలికి వచ్చినా లేక ఆలియా లోపలికి వచ్చినా అప్పుడు నువ్వు ప్లీజ్ మాకు SMS చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. అక్క, ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఏదో చాలా పెద్ద విషయం జరుగుతోందని. అది జరిగిందంటే నేను నాకు మొత్తం చెప్తానన్నా. ఆ విషయం మన ఆలియా గురించేనా? అరే, ఆ రోజు నేనేదో ఊరికి అలా అన్నాను. ఈ ఆలియా మధ్యలోకి ఎందుకు వచ్చింది? అదే నేను కూడా అంటున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నాతో చెప్పావు కదా చాలా పెద్ద విషయం ఒకటి జరుగుతోందని. ఆ మరుసటి రోజే ఆలియాకి ఇంత పెద్ద గొడవ జరిగింది. అందుకని నాకు అనిపించింది నువ్వు ఆలియా గురించే మాట్లాడేవేమోనని. ఓహో, ఇందు, అది నేనేదో ఊరికి అలా అనేశాను. నా మనసులో అసలు నేనేం ఆలోచించానో నాకేమీ తెలీదు. కానీ ఏమైనా జరిగితే అప్పుడు నీకు మొత్తం అంతా తెలుస్తుంది కదా. నిజమే అక్క, నాకెందుకిలా అనిపిస్తోంది? ఏం జరగబోతుందనేది నీకు మొత్తం అంతా ముందే తెలుసని. నీకు మొత్తం తెలిసినప్పుడు నువ్వెందుకు నాకు చెప్పడం లేదు? అయ్యో, నాకు కూడా అసలు ఏమీ తెలియదెందు. అలాగా? అరే, నా కళ్ళజోడు ఎక్కడుంది అసలు? అక్కడుంది. ఎక్కడుంది? నాకు వైశాలితో ఒక చిన్న పనుంది. ఒకసారి నేను తన్ని కలిసి వస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒకవేళ అక్కకి వైశాలితో పనుందంటే మరి తను వైశాలిని ఇక్కడికి ఎందుకు పిలవలేదు? అక్క నన్ను దూరం చేస్తుందని నాకెందుకు అనిపిస్తోంది? అక్కడ తన్ను హాస్పిటల్లో ఉంది. అక్కకే టెన్షను లేదేంటి? ఖచ్చితంగా అక్క నా దగ్గర ఏదో దాచిపెడుతోంది. ఏదేమైనా ఈ నిజం గురించి ఎలాగోలా నేను తెలుసుకుని తీరుతాను. తను అభి ద రాక్ స్టార్. ఓ మై గాడ్, నేనేమి కలగండం లేదు కదా. అది నేను తన్ను అనుకున్నాను. నా పేరు తన్ను అని మీకెలా తెలుసు? అంటే ఆ మొదటి తన్ను ఏమై అనమాట. అంటే ఇదే పేరుతో ఇంకో 2 ఉన్నారు. వాళ్ళలో నా తన్ను ఉంటుంది. ఇలా చూడండి, రాక్ స్టార్ అభి నన్ను కలవడానికి వచ్చారు. సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. చూడండి, సెల్ఫీ వద్దు. నేను ఇక్కడ ఒక పేషెంట్ ని కలవడానికి వచ్చాను. అయ్యో లేదు సార్, సెల్ఫీ కాదు, వన్ హగ్ ప్లీజ్. బాగా ఇరుక్కుపోయాను. ప్లీజ్ ప్లీజ్, నేను వెళ్ళాలి. చూడండి, నేను ఇక్కడ ఒక పేషెంట్ ని కలవడానికి వచ్చాను. ప్లీజ్ త్వరగా వెళ్ళాలి. వదిలేయండి సార్, నా కోసం వెయిట్ చేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ గో గైస్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క సెల్ఫీ సార్. ఎక్స్క్యూజ్ మీ నర్స్, పేషెంట్ పేరు తనుశ్రీ. తను ఒక పెద్ద మోడల్. తను ఏ రూమ్ లో ఉంది? ఐఎమ్ సారీ సార్, మీరు రిసెప్షన్ లో కనుక్కోండి. అక్కడ అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అదిగా సిస్టర్, అది ఇలా అయితే తనను వెతకడానికి ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
ఈ తన్నుని వెతుకుతూ నేను తప్పిపోతానేమో. అభి తన్నుని కలవడానికి వచ్చినట్టున్నాడు. తన వెనక్కి వెళ్ళానంటే తన్ను నాకు కనిపిస్తుంది. ఇటువైపు చూస్తాను. అరే ఇదేంటి, అభి ఇటువైపే వస్తున్నాడు. తను గనక నన్ను చూశాడంటే గందరగోళం అయిపోతుంది. సారీ, ఐమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. మీకేమైనా తెలుసా అది తను ఏ వార్డులో ఉందో? తనుశ్రీ. ఏంటి మీరేం మాట్లాడడం లేదు? ఓ అర్థమైంది, ఈ మాస్క్ ఉందని మీరేం మాట్లాడడం లేదా? నో ప్రాబ్లం, నేను వెతుక్కుంటాను. థ్యాంక్స్. అంటే తన్ను ఎక్కడుందో తనకు కూడా తెలియదన్నమాట. మరి తన వెనక వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? నేనే స్వయంగా వెతుక్కోవాలి, అది కూడా తనకంటే ముందు. ఈ బుల్బుల్ ఎక్కడుంది? ఐ థింక్ నేను వెళ్ళి చూస్తేనే మంచిది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇదైతే హాస్పిటల్ కదా. ఆలియా వల్లే నేను ఇక్కడ ఉన్నాను, కానీ తను మాత్రం ఇక్కడ లేదు. తను మిస్ కాల్స్ ఉన్నాయి. ఏం చేయాలి? తనుకి నిఖిల్ గురించి నేను ఎలా చెప్పాలి? ఒకవేళ నిఖిల్ హాస్పిటల్కి చేరుకోలేదు కదా, తను నా ఫోన్ కూడా ఎత్తడం లేదు, ఇంకా స్పృహలోకి వచ్చినట్టు లేదు. హలో తను, నేను ఎలా ఉన్నానని మాత్రం అడగొద్దు, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. కానీ నువ్వు నా పక్కనే లేవు అసలు. నువ్వు నా ఫ్రెండ్ వేనా? నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వెంత పెద్ద సమస్యలు ఇరుక్కోబోతున్నావో చెప్పడానికి చేశాను. ఓ యా రైట్. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఇంకే వస్తుంది నాకు. ఇప్పుడు అసలు సమస్య రాబోతుంది. తను ఆ నిఖిల్ నిన్ను చూడడానికి హాస్పిటల్కి రాబోతున్నాడు. వస్తే రానివ్వు. పిచ్చిదనా, అన్నయ్య కూడా నిన్ను చూడడానికి వస్తున్నాడు. ఒకవేళ అన్నయ్య అక్కడ నిఖిల్ని చూశాడంటే, అలాగే తనకి ఈ ప్రెగ్నెన్సీ డ్రామా గురించి పూర్తిగా తెలిసిపోయిందంటే ఇక అంతే, నీ పని పూర్తిగా అయిపోయినట్టే. తను నీకు తెలుసు కదా, అన్నయ్యకు ఒకసారి దీని గురించి తెలిసిపోయిందంటే ఆ తర్వాత నిన్ను అసలు ఎవరూ కాపాడలేరు. ఓ నో, ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లం కదా. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పేది విను. ఒకవేళ నీకు వీలైతే అక్కడి నుంచి పారిపో. హావ్ యు లాస్ట్ ఇట్? నేను ఇక్కడ లేవలేకపోతుంటే నువ్వు పారిపోమని చెప్తున్నావా? నువ్వు ఒక పంచి, నువ్వు స్పృహ తప్పి పడిపో. అలాగే నువ్వు అసలు కళ్ళు తెరవద్దు, ఓకే? ఏంటి అసలు ఏమంటున్నావు ఆలియా నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నేనేమంటున్నానో ఏం చెప్తున్నాను చూడు. నువ్వేదో ఒకటి చేయి. అన్నయ్య నిఖిల్కి ఎదురు పడకూడదు, అలాగే ఆ నిఖిల్ అన్నయ్య ఉండగా నేను కలవడానికి రాకూడదు. నేను ట్రై చేస్తాను, కానీ నువ్వు ప్లీజ్ వెంటనే నా దగ్గరకు వచ్చేసే. నేను చాలా ఒంటరిగా ఉన్నాను. ఓకే ఫైన్, కామ్ డౌన్. నేను వెంటనే వచ్చేస్తాను. టీవీలో చూస్తాను, ఒకవేళ తను గురించి న్యూస్ ఏమైనా వస్తుందేమో. వైశాలి, టిఫిన్ పెట్టేసి, నాకు లేట్ అయిపోయింది. ఎప్పుడైనా నేను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా వైశాలి.
నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది, టిఫిన్ పెట్టమని చెప్తున్నాను. మీరు ఈ రోజు ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ రోజు ఏమైనా పబ్లిక్ హాలిడేనా? లేదు లేదు, అది తనుకి యాక్సిడెంట్ జరిగింది కదా, తను పడిపోయింది, హాస్పిటల్లో ఉంది కదా, అందుకే వెళ్ళరేమో అని. నేను వెళ్ళకపోతే తన్నుకు త్వరగా నయమవుతుందా? లేదు, అలాంటిదేమీ లేదు. కానీ నేనేమనుకున్నానంటే మీరు ప్లీజ్ ఆలోచించడం మానేసి నువ్వు నాకు టిఫిన్ పెట్టు, లేట్ అవుతుంది. అది రాజ్, అది నేను టిఫిన్ చేయలేదు. నువ్వు ఇంట్లో టిఫిన్ చేయలేదని చెప్పొచ్చు కదా నాకు. తన్ను పేరుతో వంకలు ఎందుకు చెప్తున్నావు? సరే నేను బయట తినేస్తానులే. అన్నట్టు రాత్రికి నువ్వు ఇంట్లోనే వంట చేయాలి, నేను ఇంటికి వచ్చిన తర్వాతే తింటాను. తన్నుకి ఏం జరిగినా జరగకపోయినా సరే. అరే దేవుడా, నేను మీ ఫేవరెట్ డిన్నర్ తయారు చేస్తాను. నన్ను అడిగితే మీరు మధ్యాహ్నం భోజనం చేయకండి, రాత్రికి డబుల్ మీల్స్ తిందరు. ఇతనయ్యే అవకాశం లేదు. భగవంతుడా, ఈయన కూడా ఇప్పుడే రావాలా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షాపింగ్. ఎవరు చెప్పలేదా మీకు? నేనే తన్నుని తీసుకొచ్చాను. నువ్వు తన్నుని ఇక్కడికి తీసుకొచ్చావు, లేకపోతే తన్ను ఇక్కడికి రావడానికి కారణం నువ్వా? నేను పోనీలే అని మీ తన్నుని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాను. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి బదులు నా మీద నిందలు వేస్తున్నారా? ఒకవేళ నువ్వే తనని ఇక్కడికి తీసుకొచ్చావంటే ముందు నాకెందుకు ఫోన్ చేయలేదు నువ్వు? ఏ, మీరేమైనా డాక్టరా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ కంటే ఎక్కువగా సొంత వాళ్ళ అవసరం ఉంటుంది. అయినా నువ్వు తనని ఏం చేసావు అది నాకు తెలియకుండా ఉండడం కోసం నువ్వు నాకు ఫోన్ చేయలేదు, రైట్? ఓ ప్లీజ్, నాకు మీరంటే ఏమీ భయం లేదు. నాకు మీరు గుర్తు రాలేదు, అందుకే మీకు ఫోన్ చేయలేదు. నువ్వు భయపడుతున్నావు, అందుకే ఫోన్ చేయలేదు. ఓహో, ఈ అక్క ఎక్కడికి వెళ్ళింది? మీరు తన్నుని కలవడానికి వచ్చారా, నాతో గొడవ పడ్డానికి వచ్చారా? అసలు అక్క ఎవరితో మాట్లాడుతుందో తెలియడం లేదు. నేను తనని చూడడానికి వచ్చాను, కానీ నువ్వు కనిపించావు కదా. తను ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేయాలి? లోపల బుల్బుల్ ప్రవీణ్ దాక్కున్నారు. ఈయన వాళ్ళిద్దరిని చూసారంటే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. నేను అడిగింది తన్ను రూమ్ నెంబర్ అంతే, పొడుపు కథ కాదు. నువ్వు ఇంతసేపు ఆలోచించడానికి. లేదు, అది యాక్చువల్లీ నేను ఆలోచిస్తున్నాను మీరు తనని కలిసి ఏం చేస్తారు అని. ఐ మీన్, తను ఇంకా స్పృహలోకి రాలేదు. పైగా డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు ఎవరు తనని డిస్టర్బ్ చేయకూడదని. నువ్వు అబద్ధం చెప్పకూడదని డాక్టర్ చెప్పలేదా నీకు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనెందుకు అబద్ధం చెప్తాను? తనకింకా స్పృహ రాలేదు. సరే, ఇంతకీ తన్ను ఎక్కడుందో అది చెప్పు నాకు. ఆగండి, ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆ గది అటువైపు ఉంది, వెళ్ళండి. లేదు, ముందు నేను ఈ రూమ్ చెక్ చేస్తాను. ఇక్కడ చూసి ఏం చేస్తారు? ఇక్కడ నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అక్క చెల్లెలకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకే విషయం రెండు సార్లు అడగాల్సి వస్తుంది. నేను నిన్నే అడుగుతోంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు తనతో పాటు రాలేదు కదా? నేను తనతో పాట? నో వే బావగారు, నేను తనతో పాటు ఎందుకు వస్తాను? యు నో వాట్, ఐ జస్ట్ హేట్ హర్. తన అమ్మని ఎన్ని మాట్లాడింది, అదంతా నేను ఎలా మర్చిపోగలను? అలాగే తను మిమ్మల్ని టార్చర్ చేస్తుందని కూడా నాకు తెలుసు. వెయిట్ ఏ సెకండ్, తను నన్ను టార్చర్ చేస్తోందని నీకెలా తెలిసింది? అది ప్రవీణ్ నాకు చెప్పాడు. అదేంటంటే ప్రవీణ్ నాతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు. ఇంతకీ నువ్వు నాకు చెప్పనే లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి ఒకరిని చూడడానికి వచ్చాను. అదే ప్రవీణ్ని. ప్రవీణ్ ఇక్కడేం చేస్తున్నాడు? బావగారు, అది యాక్చువల్లీ ప్రవీణ్కి చాలా తలనొప్పిగా ఉందని చెప్పాడు. తనకి తలనొప్పి వచ్చినప్పుడు తను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అసలు తనకే అర్థం కాదు తెలుసా. ఏదో చెప్తాడు, ఇంకేదో చేస్తాడు. తనకి తలనొప్పి వచ్చిందంటే నాకు కూడా తలనొప్పి తెప్పిస్తాడు. అంటే నీ ఉద్దేశం తను డాక్టర్ని కలవడానికి వచ్చాడా? కాదు, వేరే వాళ్ళని. ఎవరిని? స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ వాళ్ళని. మీరు ఎవరిని కలవడానికి వచ్చినా కలిసిన తర్వాత తనకు నయం అయిపోతుంది. నేను ఎలాగొచ్చాను కాబట్టి తను ప్రవీణ్ ఇద్దరిని కలిసే వెళ్తాను. ప్రవీణ్ ఎక్కడ? తన రూమ్ అక్కడ ఉంది. సరే, ముందు నేను వెళ్ళి ప్రవీణ్ని కలిసి వస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గదికి ఎందుకు పంపించావు? నాకేమీ అర్థం కాలేదు, నేను కంగారులో చెప్పేశాను. నువ్వన్న మాటల్ని నేనెప్పుడు మర్చిపోలేనక్క.
అదేంటంటే నువ్వు అమ్మనన్న మాటల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ జస్ట్ హేట్ యు ఫర్ దట్. అలాగే నీకు నాకు ఏంటి సంబంధం? నువ్వు నన్ను చెల్లెలు అనేదానివి కదా, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేసినా, నన్ను కలవడానికి ట్రై చేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. వెరీ గుడ్ బుల్బుల్. ఒకళ్ళు నీకు అవసరం అనిపిస్తే ఒక్కటి పీకుతానని. ఈ డ్రామా చాలా ఎక్కువైంది. నేను ప్రవీణ్ కి మెసేజ్ చేస్తాను, లేదంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. మెసేజ్ వెళ్ళిందా? థ్యాంక్ గాడ్. హాయ్ నానమ్మా. నేనేమీ నేను డిస్టర్బ్ చేయడం లేదు కదా? నా వల్ల తప్పు జరిగిందని నాకు తెలుసు. నన్ను క్షమించవచ్చు కదా? ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సారీ. ప్లీజ్ నన్ను క్షమించే నానమ్మా. ఒకవేళ నువ్వు ఇలాగే బిహేవ్ చేసావంటే అప్పుడు నేను ఈ రోజంతా కూడా ఇక్కడే కూర్చొని నీకు సారీ 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 అని చెప్తూ ఉంటాను. సారీ 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 నానమ్మా. సారీ సారీ. సరే వదిలేసే, క్షమించాను. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ. యువర్ ద బెస్ట్ నానమ్మ. అన్నట్టు నానమ్మ, ఒక విషయం చెప్పనా? చెప్పు. నానమ్మ, నువ్వు అన్నయ్యతో నా గురించి మాట్లాడచ్చు కదా? ఎందుకంటే తను నాకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష వేశాడు. తను నన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాడు కదా. నువ్వు తనతో మాట్లాడావంటే తన్ని మాటను అస్సలు కాదండు. నన్ను ఆఫీస్కి తిరిగి తీసుకెళ్ళమని తనతో చెప్పు. చూడాలియా, ఒక్కసారి కాదు చాలా సార్లు నేను నీ గురించి సిఫార్సు చేశాను. అలాగే ఒక్కసారి కాదు చాలా సార్లు నీ తప్పుల్ని నేను క్షమించమని కూడా చెప్పాను. కానీ ఈసారి కుదరదు. ఇకిప్పుడు నేనేమీ చేయలేను. కానీ నానమ్మ, ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్లకుండా రోజంతా ఇంట్లోనే ఉన్నానంటే నాకు పిచ్చి పడుతుందేమో. అలాగే నేను ఇంట్లోనే ఉన్నానంటే అప్పుడు ఆ ప్రజ్ఞ కావాలని నాకు ఎక్కువ పనులు చెప్తుంది. మరి నువ్వే చెప్పు నానమ్మా, నీ మనవరాలి చేత తను అన్ని పనులు చేస్తూ ఉంటే అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందా? ఇంటి పనులు చేయడంలో అసలు తప్పే ఉంటుంది. నేను నీ వయసులో ఉన్నప్పుడు మొత్తం ఇంటి పనులన్నీ చేసేసేదాన్ని. ఓ నానమ్మ, ప్లీజ్ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఐ మీన్, నువ్వు ఎప్పటి విషయం మాట్లాడుతున్నావు? ఈ కాలపు ఆడపిల్లలు ఎక్కడెక్కడికో చేరుకుంటున్నారు, ఎన్నెన్నో చేయగలం మేము. కానీ నువ్వు ఒక్కసారైనా అన్నయ్యతో మాట్లాడచ్చు కదా? మీ అన్నయ్యతో అయితే నేను మాట్లాడలేను. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక్క దారుంది నా దగ్గర. ఏంటా దారి నానమ్మ? త్వరగా చెప్పు. నువ్వు ఈ క్షణం నుంచి ప్రజ్ఞ చేతులు పట్టుకో. కానీ నువ్వు ఒప్పించు. ఒకవేళ మీ అన్నయ్య నిన్ను క్షమించేసినా కూడా ఆ ప్రజ్ఞ ఒప్పుకోలేదంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు. నెవ్వో. నేను తన ముందు చేతులు చాచడం అనేది ఈ జన్మలో జరగని పని నానమ్మా. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలియా. నానమ్మా, నీకు ఆరోగ్యం బాలేదని నాకు అనిపిస్తోంది. అందుకే నువ్వు ఇలాంటి పనికిరాని సజెషన్స్ నాకు ఇస్తున్నావు. నువ్వు ఒక పని చేయి, దీని గురించి వదిలే. అన్నయ్యని ఎలా ఒప్పించాలో దాని గురించి నేనే ఆలోచించుకుంటాను. ఏం చేయాలి? అభి వచ్చే వరకు వెయిట్ చేయాలా, లేక బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా? బయటకే వెళ్తాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను చూడటానికి ఎవరూ రారు. కానీ ఎలా పరిగెత్తాలి? నాకు నడిచి ఓపిక కూడా లేదు కదా. ఎవరు వచ్చినట్టున్నారు. తను 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 లే తను తను నువ్వు ఇలాగే పడుకోనుండు. ఇలాగే ఉన్నావంటే నిఖిల్ నీతో మాట్లాడలేడు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు నీకు. తను చూడు, నేను మీకు ముందే చెప్పాను కదా తనకి స్పృహ రాలేదని. తనకి స్పృహ వచ్చిన తర్వాత మీ ప్రేమని మొత్తం తనకి చూపించండి. తను నువ్వు బానే ఉన్నావు కదా? ప్రవీణ్ ఎక్కడా? అక్కడ. ప్రవీణ్ ఇక్కడ లేడు. మరెక్కడ ఉన్నాడు? బయట. కాసేపటి క్రితమే నేను తన్ని బయటికి రావడం చూశాను. ప్రవీణ్ అక్కడ లేడు. మర్యాదగా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు వెంటనే చెప్పండి. లేకపోతే నేను మీ ఇద్దరిని కలిపి ఏం లేదు బావగారు. మేము మీ దగ్గర ఎందుకు దాస్తాం చెప్పండి. ఇన్ఫాక్ట్ ప్రవీణ్ ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. అదేంటంటే నేను తనతో ప్రజ్ఞతో మాట్లాడుతున్నాను. ఈలోగా డాక్టర్ వచ్చారు. అప్పుడు నేను డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నానంటే, మీరు ఒక ఫీమేల్ పేషెంట్ ని ఒక మేల్ పేషెంట్ తో ఎలా కంబైన్ చేయగలరని. అప్పుడు అతను జస్టిఫై చేస్తూ ఉన్నారు. వేరే గదిని వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండడంతో వాళ్ళిలా ఫీమేల్ పేషెంట్ ని కాసేపటి కోసం మేల్ పేషెంట్ తో పాటు ఈ రూమ్ లో అడ్మిట్ చేయాల్సి వచ్చిందని. ఈలోగా ప్రవీణ్ అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అభి, ఎక్కడున్నావు నువ్వు?
తను 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 నువ్వు బానే ఉన్నావు కదా? లేదబ్బి, నేను అస్సలు బాలేను. నాకు చాలా నొప్పిగా ఉంది. తను ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇక అంతా సర్దుకుంటుంది. ఓకే తను, ముందు నాకు విషయం చెప్పు. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఒకవేళ ప్రజ్ఞ ఏమైనా చేసిందంటే అప్పుడు నేను దానికి ఎలాంటి గతి పట్టిస్తానంటే నీ స్థానంలో ఇక్కడ తను పడుకుంటుంది. ఇదే మంచి అవకాశం ప్రజ్ఞ మీద పగ తీర్చుకోవడానికి. ఒకవేళ నేను తన పేరు చెప్పానంటే అప్పుడు అబ్బి ఖచ్చితంగా తను వదిలిపెట్టడు. తను భయపడకు, నేనున్నాను కదా నీకు తోడుగా. చెప్పు, నాకు ఈ లేడీ ముగింపు నేనేమైనా చేసిందా? నెమ్మదిగారా. ఇప్పుడు నొప్పిగా ఏం లేదు కదా? కొంచెమే ఉంది. కళ్ళు కనిపించట్లేదా నీకు? నిఖిల్ నువ్వా? హే హాయ్ అభి, నువ్వా? హౌ యూ డూయింగ్ మ్యాన్? గుడ్ టు సీ యూ. సరే బాగున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటి ఎలా అడుగుతున్నావు? హాస్పిటల్ కాబట్టి ఎవరైనా రావచ్చు ఇక్కడికి. షాక్ అవ్వడానికి ఏముంది? లేదు, నా ఉద్దేశం నువ్వు ఊళ్ళోనే ఉండి కూడా నాకు ఫోన్ చేయలేదు. లేదు, నేను ఈ ఊర్లో లేను. షాకింగ్ న్యూస్ విని వెంటనే రావాల్సి వచ్చింది. పుట్టబోయే బిడ్డను చూడాలని. పుట్టబోయే బిడ్డనా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను పెళ్ళా? లేదు, నేను ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మరి బిడ్డ? ఏంటవి?